ఒక జీవిత సత్యం చెప్పననేస్తమా? మనం మౌనంగా ఉంటే బలహీనులమని అనుకుంటారు. కానీ అదే మౌనం మన బలమని కాలమే నిరూపిస్తుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం 2026 ఫిబ్రవరి 21 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 43 నిమిషాలకు. సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 9 గంటల 1 నిమిషముకు. చంద్ర అస్తమయం రాత్రి 9 గంటల 16 నిమిషాలకు. తిథి చవితి మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల వరకు. తదుపరి పంచమి. నక్షత్రం రేవతి రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు. తదుపరి అశ్విని. కరణము విష్టి మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల వరకు. తదుపరి భవ రాత్రి 12 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి బాలవ. యోగము శుభము మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల వరకు. తదుపరి శుక్లము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9 గంటల 36 నిమిషాల నుండి 11 గంటల 3 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 43 నిమిషాల నుండి 8 గంటల 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 1 నిమిషము వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5 గంటల 7 నిమిషాల నుండి 5 గంటల 55 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 4 గంటల 48 నిమిషాల నుండి 6 గంటల 20 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు. ఫిబ్రవరి 21 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల వరకు ఉంది. తదుపరి పంచమి. తిథుల ప్రకారం చవితి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కానీ రోహిణి నక్షత్రమున వాహనం, భూమి పూజ, ఆస్తి కొనుగోలుకు ముహూర్తము కలదు. అలాగే అశ్విని నక్షత్రమున వివాహానికి ముహూర్తము కలదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. రాత్రి 7 గంటల 7 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నక్షత్ర బలం రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: మనము చేసే పనులలో మన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి.
ఆ ఆటంకాలని అధిగమించాలంటే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలి. చతుర్థి వ్రతం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళాదేవి తండ్రి జనక మహారాజు. ఈరోజు ప్రశ్న: పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కుపెట్టమన్న ధనస్సు పేరేమిటి? పింగళి, శివధనస్సు, వైష్ణవ ధనస్సు, రామధనస్సు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, వివాహాది వేడుకలకు పెద్దరికం వహిస్తారు. వృషభ రాశి, భార్యాభర్తల సమన్వయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మిథున రాశి, కుటుంబ సమస్యల నుంచి నెమ్మదిగా బయటపడతారు. కర్కాటక రాశి, విలువైన వస్తువులు భూములు కొనుగోలు చేస్తారు. సింహరాశి, పెద్దల సలహాలు తీసుకుంటూ కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. కన్య రాశి, ఆస్తుల వ్యవహారాలు ఒక కొలిక్కి తెస్తారు. తులారాశి, భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో ఏకీభావం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి, వాహనాలు ఆభరణాలు సమకూర్చుకుంటారు. ధనుస్సు రాశి, రుణాలు చేయవలసిన పరిస్థితి, ఖర్చులు తగ్గించుకుంటూ రావడం మంచిది. మకర రాశి, దూరపు బంధువుల ద్వారా అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కుంభరాశి, సోదరులు సోదరీలతో సఖ్యంగా మెలుగుతారు. మీనరాశి, ఒక సమస్య కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.